ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపుగా రెండవ ప్రాధాన్య ఓట్లతో గెలుపులే ఎక్కువ ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ గతంలో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2 సీట్లు కూడా భారీ మెజార్టీతో గెలిచింది. మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలిచేయగలిగింది. ఒక్క సీట్లో మాత్రం అటు రాయలసీమ ప్రాంతానికి సంబంధించింది మాత్రమే రెండవ ప్రాధాన్య ఓటుతో అది కూడా ఘనంగానే సాధించగలిగింది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఘన విజయం మామూలు లెక్క కాదు. 82,319 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఆలపాటి రాజా. మొత్తం పోలైన ఓట్లు 2,41,544 అయితే చెల్లని ఓట్లు 26,676 అయితే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకి ఏకంగా 1,45,057 ఓట్లు వచ్చినాయి. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకి 62,737 వచ్చినాయి. దాంతో 82,319 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్ కూడా చకచకా నడుస్తోంది. వాస్తవంగా దీంతో పోల్చుకుంటే అది లేట్ అయ్యింది. 28 టేబుళ్ళు దాదాపుగా 1,12,000 ఇందాక 7 లెక్కేసినటువంటి సందర్భానికి వచ్చేటప్పటికి తెలుగుదేశం అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర 64,405. అదే సందర్భంలో పీడీఎఫ్ అభ్యర్థి దెడ్ల వీర్రాఘవులు 23,252 అంటే ఏకంగా 41,153 ఓట్ల వ్యత్యాసం వచ్చేసింది. కాబట్టి అక్కడ ఘన విజయం సాధించినట్టే. తెలుగుదేశం పార్టీ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినట్టే అని చెప్పచ్చు.